దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 203. సముద్రపు బోటులో నిలబడి అవంతి కోసం వెతుకుతున్న మహర్షి. మరి అవంతి కనిపించిందా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. పోలీసులను చూడగానే వాళ్ళు కంగారు పడుతూ గంగని వదిలేయగానే గంగ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. చాముండేశ్వరికి గను కూరిపెట్టిన వ్యక్తిని చూసి గంగ కాస్త సంతోషపడుతూ, మీరు మహర్షి గారే కదా అని అడుగుతుంది. అవునమ్మా అంటాడు మహర్షి తన వైపు విస్మయంగా చూస్తూ. సార్, నేను చెప్పేది వినండి. ఇప్పటి వరకు అవంతి మేడం మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు. తను పవిత్రురాలిగానే ఉంది అని అంటుంది గంగ. ఆ మాటలు వినగానే అందరి ప్రాణాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నట్టుగా ఉంటాయి. ఎస్ఐ శంకర్, కానిస్టేబుల్స్ సంతోషపడుతుంటే మహర్షి భావోద్వేగంతో మనసులోనే దేవుడికి 1000 దన్నాలు పెట్టుకొని ఆ సంతోషంలో చాముండేశ్వరిని వదిలేస్తే కానిస్టేబుల్స్ తనని పట్టుకుంటారు. మరి నా అవంతి ఎక్కడ ఉందమ్మా అని మహర్షి అడగగా, అవంతి మేడం ఇక్కడ లేదు. తను మీ భార్య అని ఆ షరీఫ్ గాడికి తెలిసి అవంతి మేడంని దుబాయ్కి తీసుకెళ్లడం కోసం పోర్టుకి తీసుకువెళ్ళాడు. వాడి చేతుల్లో మేడం ఇప్పుడు ప్రమాదంలో ఉంది సార్. త్వరగా వెళ్ళి మేడంని కాపాడుకోండి అంటుంది గంగ. ఆ మాటలు విని మళ్ళీ కంగారు పడుతుంటాడు. ఈలోపు కానిస్టేబుల్స్ జగన్ గాడి తల్లిదండ్రులుగా నటించిన వాళ్ళని బయటికి తీసుకుని వస్తారు. మహర్షి వాళ్ళని ఆవేశంగా చూస్తూ, త్వరగా వీళ్ళని అరెస్ట్ చేయండి అని కానిస్టేబుల్స్ చెప్పి, శంకర్, నువ్విక్కడ అమ్మాయిల సంగతి చూసుకో అని చెప్పి మహర్షి ఎస్ఐతో కలిసి కంగారుగా బయటికి వెళ్తాడు. వేరే ప్రాస్టిట్యూట్స్తో పాటు సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా వచ్చి భయంగా చూస్తుంటే, మనకిక మంచి రోజులు వచ్చాయి. మనల్ని కాపాడటానికి మహర్షి అని దేవుడు వచ్చాడు. మీరు భయపడకండి అంటూ గంగ అక్కడ ఉన్న అందరికీ ధైర్యం చెప్తూ ఉంటుంది. మహర్షి మళ్ళీ పోర్టు వైపు ప్రయాణం కడతాడు. ఎస్ఐ ఫోన్లో పోర్టు దగ్గర ఉన్న పోలీసులతో మాట్లాడుతుంటే అటు నుంచి మాటలు వినిపిస్తూ, సార్, మీరు ఆ అమ్మాయిలని గ్రూప్గా దుబాయ్కి తరలిస్తున్నారు అంటే ఆ విధంగా చెకింగ్ మొదలుపెట్టాం, కానీ ఇండివిజువల్గా ప్రయాణికుల్ని చెకింగ్ చేయలేదు. అలా చెకింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ వినిపిస్తుంటాయి. అప్పటికే జగన్ గాడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఒక పెద్ద బోటులో అవంతిని బలవంతంగా పట్టుకొని తీసుకొని వెళ్తుంటాడు. నిన్ను అమ్మాయిలతో కలిసి తరలిద్దాం అనుకున్నాను, కానీ నీ మొగుడు పెట్టిన పోలీసులతో కుదరలేదు. అందుకే ముందు నిన్ను ఒక్కదాన్నే తీసుకువెళ్లాల్సి వస్తుంది. మధ్యలోని నిన్ను దుబాయ్ షిప్ ఎక్కిస్తాను. అప్పుడిక నీ మొగుడు కాదు కదా, దేవుడు వచ్చినా కూడా నిన్ను కాపాడలేడు అని అంటాడు. అవంతి వాడి మాటలకు కంగారు పడుతూ వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. మరి కాసేపటికి మహర్షి ఎస్ఐ పోర్టుకి చేరుకుంటారు. కానిస్టేబుల్స్తో కలిసి సముద్రంలో బోట్ ప్రయాణం చేస్తుంటారు. ఎస్ఐ బోట్ డ్రైవర్ దగ్గర ఉండి ఎంత వీలైతే అంతగా వేగాన్ని పెంచుతూ తీసుకువెళ్ళమంటాడు. మహర్షి ఆ బోట్ టాప్ ఎక్కి ఎక్కడైనా అవంతి ఆనవాళ్లు కనిపిస్తుందేమోనని కంగారుగా అక్కడ ప్రయాణిస్తున్న అన్ని బోటులను టెలిస్కోప్తో చూస్తుంటాడు. అది దుబాయ్. దుబాయ్లో డేవిడ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేసరికి పిఏ కూర్చునుంటాడు. డేవిడ్ రాగానే ఆ పిఏ లేచి విష్ చేసి, సార్, ముంబై పోర్ట్లో పోలీసులు చెకింగ్లు ఎక్కువ ఉన్నాయంట. అమ్మాయిల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి కష్టమవుతుంది అని అంటాడు. అసలు అవంతి విషయాలు ఏమీ తెలియని డేవిడ్ ఆశ్చర్యపోతూ, సడన్గా పోలీసులు చెకింగ్లేంటి అని అడుగుతాడు. సార్, రీసెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ మహర్షి భార్య అవంతి జగన్ దగ్గరికి చేరుకుందంట అని ఉన్న విషయం చెప్తాడు. అది వింటున్న డేవిడ్ భయంతో షాక్ అవుతుంటాడు. ఇప్పుడు జగన్ ఆ అవంతి ఒక్కదాన్ని దుబాయ్కి తీసుకుని వస్తున్నాడు అని చెప్తాడు. నో అంటూ డేవిడ్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విని అతను షాక్ అవుతుంటాడు. అవంతి దుబాయ్ రావటానికి వీల్లేదు. తను ఇప్పుడు రాకూడదు అంటూ కంగారుగా చెప్తాడు. ఏమైంది సార్ అని అడుగుతాడు అతను. అవంతిని దుబాయ్ తీసుకొస్తే ఆ మహర్షి కూడా తన్ని వెతుక్కుంటూ దుబాయ్ వస్తాడు అని మనసులో భయపడుతూ, చెప్పింది చెయ్యి, ముందు అవంతిని వదిలేయమని జగన్కి చెప్పు అంటూ డేవిడ్ ఆర్డర్ వేస్తాడు.
సరే సార్ అంటూ అతను జగన్కి ఫోన్ చేస్తుంటాడు. అవంతిని దుబాయ్‌కి తీసుకొచ్చే టైం ఇప్పుడు కాదు. దానికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంది అంటూ మనసులో కసిగా అనుకుంటాడు డేవిడ్. పిఏ జగన్‌కి ఫోన్ ట్రై చేసి, ప్రయాణాలో ఉన్నాడు కదా సార్! సిగ్నల్స్ లేక ఫోన్ కలవడం లేదు అని అంటాడు. బుద్ధుందా నీకసలు? నా పర్మిషన్ లేకుండా అవంతిని ఎలా తీసుకొస్తున్నారు? అంటూ పిఏ మీద కోప్పడతాడు. సారీ సార్ అంటాడు అతను. డేవిడ్ కంగారు పడుతూ తల పట్టుకుంటాడు. జగన్ గాడు అవంతిని పట్టుకొని డ్రైవర్తో మాట్లాడుతూ, నువ్వు త్వరగా పోనివి డ్రైవర్, ఈ అవంతి సంగతి నేను ఈ బోట్లోని చూసుకుంటాను అంటూ జగన్ బోట్ డ్రైవర్కి చెప్పి అవంతిని బలవంతంగా తీసుకుని లోపల రోలోకి వస్తాడు. సముద్రంలో నీటి తాకిడిని ఎదుర్కొంటూ మహర్షి ఉన్న బోట్ ప్రయాణం చేస్తుంటే మహర్షి బోటు పైన నిలబడి కంగారు పడుతూ టెలిస్కోప్తో ఆ ప్రదేశాలంతా చూస్తుంటాడు. అలా కొంచెం దూరంలో జగన్గాడు అవంతిని బలాత్కారం చేయబోయే దృశ్యాలు కనిపించి టెన్షన్ పడుతుంటాడు. ఎస్ఐ అక్కడికొచ్చి, ఏవైనా ఆరాలు తెలిసాయా మహర్షి అని అడుగుతాడు. తెలుస్తుంది, బోట్ రూట్ మార్చమని చెప్పాలి అంటూ మహర్షి డ్రైవర్ దగ్గరికి వచ్చి రూట్ చెప్తుంటాడు. అవంతి వాడి నుంచి తప్పించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తుంటే వాడు అంతకు అంతా అవంతిని పొందాలని చూస్తుంటాడు. మహర్షికి అదంతా టెలిస్కోప్‌లో కనిపిస్తూ ఉంటే మహర్షి రక్తం మరుగుతుంటుంది. ఇవాళ తన జీవితం నాశనం అయిపోయినట్టే అనే భయంతో అవంతి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాడి నుంచి కాపాడుకోవటానికి పోరాడుతూ ఉంటుంది. అలా జగన్‌గాడు తన్ని బలవంతం చేయబోతుండగా ఫోన్ రింగ్ అవుతుంటే అవంతిని బలవంతంగా పట్టుకొని ఫోన్ చూసి అది డేవిడ్ పిఏ నుంచి వస్తున్న కాల్ చూసి లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవంతిని వెనక్కి తిరిగి పంపించు, ఇది డేవిడ్ సర్ ఆర్డర్ అంటూ కోపంగా చెప్తాడు. ఆ మాటలు విని జగన్ షాక్ అవుతూ ఉండగానే మహర్షి వెనుకగా అక్కడికి చేరుకొని వాడిని వెనక నుంచి గట్టిగా తంతాడు. దాంతో వాడు బొక్క బోర్ల పడి ఫోన్ కూడా పగిలిపోతుంది. అప్పుడు దాకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న అవంతి మహర్షిని చూడగానే ఊపిరి పీల్చుకొని మహర్షి గారు అంటూ కన్నీళ్లు పెడుతూ వచ్చి మహర్షిని హక్ చేసుకుంటుంది. భార్యని హృదయంలో పొడుముకొని మహర్షి భావోద్వేగంతో కన్నీళ్లు పెడుతూ థ్యాంక్ గాడ్ అని అనుకుంటాడు. లేవరా ఈడియట్ అంటూ ఏసై మరి కొంతమంది పోలీసులు వచ్చి జగన్ గాడిని పట్టుకుంటారు. వీడి చేతికి చిక్కిన దగ్గర నుంచి నేను భయపడని క్షణం అంటూ లేదు మహర్షి గారు. ఇంకా ఈ క్షణమైతే వీడి చేతుల్లో నా జీవితం బలైపోయిందనుకొని ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకున్నాను అంటూ మహర్షిని పట్టుకొని ఏడుస్తూ చెప్తుంటే తన నోటి నుంచి ఒక్కొక్క పదం వింటున్న మహర్షికి రక్తం మరుగుతూ వాడిని కసిగా చూస్తుంటాడు. మహర్షి ఎదుట పడేసరికి జగన్ గాడు కూడా భయపడుతుంటాడు. మహర్షి భయపడుతున్న అవంతి వెన్ను మీద చేయి పెట్టి నిమురుతూ నేనొచ్చాను కదా అవంతి, ఇక నీకు ఏమీ కాదురా అంటూ ఓదారుస్తూ చెప్పి తన తల మీద ముద్దు పెట్టుకొని తర్వాత వాడిని కోపంగా చూస్తూ అవంతిని నిదానంగా పక్కకు నిలబెట్టి పోలీసులు పట్టుకున్న జగన్ గాడి దగ్గరికి వెళ్తుంటాడు. మహర్షి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వాడి దగ్గరికి వస్తుంటే వాడి వెన్నులో భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. వాడు ఆడపిల్లలతో ఎంతో రాక్షసంగా ప్రవర్తిస్తున్న మహర్షి గారు, వాడిని బాగా కొట్టండి అంటుంది అవంతి వాడిని కసిగా చూస్తూ. మహర్షి చేతిలో వాడు తన్నులు తినాలని పోలీసులు కూడా వాడిని వదిలేస్తారు. మహర్షి కసిగా వాడి జుట్టు పట్టుకొని షరీఫ్ అనే పేరు మార్చుకొని తిరుగుతున్నావురా ఈడియట్ అంటూ వాడిని పొట్టలో పిడికిలి బిగించి గట్టిగా గుద్దుతాడు. అలా వాడిని కసితీరా కొట్టని చోట కొట్టకుండా కొడుతుంటే అవంతి వాడిని కసిగా చూస్తూ పశువులాగా తన మీద పడి తనని లోబర్చుకోవాలని చూడటం, గంగని ఆ రాత్రంతా హింస పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మహర్షి దెబ్బలకి వాడికి ఒంటి నిండా గాయాలయ్యి రక్తం కనిపిస్తూ ఉంటే వద్దు సార్ నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటాడు. ఇలా ఎంతమంది ఆడపిల్లలు నిన్ను వేడుకొని ఉంటారా అంటూ వాడి తలని బోటుకేసి కొడతాడు. మహర్షి ఆవేశం చూసి ఎస్ఐ కాస్త కంగారు పడుతూ ఆగు మహర్షి, వీడు చస్తే ఇన్నాళ్ళు వీడి కోసం నువ్వు పోరాడినంత బూడిద పాలవుతుంది. అతని సంగతి ఇక మేము చూసుకుంటాంలే, వదిలే
అంటూ మహర్షి ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాడు. అయినా అవంతి పడిన అవస్థకి మహర్షి ఆవేశం ఆగట్లేదు. వాడిని కొడుతూనే ఉంటాడు. ప్లీజ్ మహర్షి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఎస్ఐ మహర్షిని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. అవంతి దగ్గరికొచ్చి, ఇక వదిలేండి మహర్షి గారు. మనకి వెంకట్ మిథున కలవడం కూడా కావాలి కదా! వాళ్ళు కలవాలి అంటే వీడు బతికి ఉండాలి అని అంటుంది. ఆ మాటలతో మహర్షి ఆవేశాన్ని కంట్రోల్ తెచ్చుకొని ఆగిపోతాడు. అప్పటికే వాడు చావు దెబ్బలు తిని రక్తం కనిపిస్తూ ఉంటుంది. పదరా అంటూ ఏసై వాణ్ణి పట్టుకొని పోతుంటే వాళ్ళ వెనక పోలీసులు కూడా వెళ్ళిపోతారు. ఇక అక్కడ మహర్షి అవంతిని ఉండిపోతారు. మహర్షి అవంతి చేసిన త్యాగానికి కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికొచ్చి తన వదనాన్ని చేతిలోకి తీసుకుని తన మొహం నిండా ముద్దులు పెట్టి తనని హృదయానికి హత్తుకొని, నేను తిరిగిబోతునని తిట్టిపోసిన ఈ సూర్యకాంతం నా కోసం ఇంతగా తెగిస్తుందని అనుకోలేదు అని అంటాడు. అవంతి సంతోషంతో కన్నీళ్ళు పెడుతూ ఇప్పటి వరకు తను పడిన బాధ కష్టాన్ని వదిలేసి మహర్షి కౌగిల్లో సేద తీరుతూ ఉంటుంది. ఐ లవ్ యూ సూర్యకాంతం, లవ్ యూ సో మచ్ అంటూ తన్ని గట్టిగా కౌగిలింతలో బంధించుకుంటాడు. అసలు తన జీవితం ఏమవుతుందో అని భయపడ్డ అవంతి ఇప్పుడు మహర్షి కౌగిల్లో ఆనందంగా ఒదిగిపోతుంది. మహర్షికి తర్వాత ఏదో గుర్తొచ్చినట్టుగా తన్ని నిదానంగా వదిలి షర్ట్ ప్యాకెట్ల నుంచి జుంకాలు తీస్తాడు. అవంతి వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, వీటి వల్లే నేను నిన్ను చేరుకోగలిగాను అంటూ వాటిని తన చెవులకు పెడతాడు. అసలక్కడ ఏం జరుగుతుంది అంటూ డేవిడ్ పిఏ మీద కేకలు వేస్తాడు. సార్, నేను ఫోన్ మాట్లాడేటప్పుడు అక్కడ ఆ జగన్ని ఎవరో కొట్టిన సౌండ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రెస్పాన్స్ లేదు. బహుశా మహర్షి వచ్చి జగన్ని పట్టుకుని ఉంటాడని నా అనుమానం అంటూ ఉండగానే పిఏ ఫోన్కి కాల్ వస్తుంది. అటు నుంచి మాటలు విని షాక్ అవుతూ సరే అని ఫోన్ పెట్టేసి, ముంబైలో మనం ఏర్పరచుకున్న సీక్రెట్ బ్రోకరేజ్ స్థావరాన్ని పోలీసులు ముట్టడించారంట. చాముండేశ్వర్తో సహా అందరినీ కస్టడీలోకి తీసుకున్నారంట అని చెప్తాడు. ఛ! హైదరాబాద్లో మహర్షి అడ్డుకుంటున్నాడని చెప్పేసి ఈ జగన్ నుంచి నేను ఎంతో ప్లాన్గా అమ్మాయిని రప్పించుకుంటూ ఉంటే చివరికి ఇది కూడా నాశనం చేశాడనమాట అని మహర్షి గురించి కోపంగా మాట్లాడుకుంటూ, మీ అమ్మని ప్రాస్టిట్యూట్ చేసినప్పుడు నీ పెళ్ళాన్ని ప్రాస్టిట్యూట్ చేయకుండా నేను ఎందుకు ఊరుకుంటాను మహర్షి? కానీ నీ పెళ్ళాన్ని ప్రాస్టిట్యూట్ చేయటానికి టర్నింగ్ పాయింట్ రావాలి. ఆ టర్నింగ్ పాయింట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ టర్నింగ్ పాయింటే నీ పెళ్ళం నెల తప్పటం. అప్పుడే కదా నువ్వు మీ అమ్మ నాకు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది అని అనుకుంటాడు. బ్రోకరేజ్ హౌజ్లో పోలీసులు చాముండేశ్వర్ని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కస్టడీలోకి తీసుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న ప్రాస్టిట్యూట్స్ మాత్రం వేరే వాహనంలో అక్కడి నుంచి పంపించే ఏర్పాట్ల కోసం శంకర్ దగ్గరుండి చూస్తూ ఉంటాడు. జగన్గాడు దొరికి అవంతి క్షేమంగా ఉందన్న విషయం శంకర్కి కూడా తెలిసి సంతోషపడుతూ ఉంటాడు. అదే సమయంలో బెనర్జీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటాడు. ఏంటి శంకర్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? అసలు మహర్షి అవంతి ఎటిపోయారు అంటూ కాస్త కోపంగానే అడుగుతాడు. ఇక ఉన్న విషయం చెప్పొచ్చు అని శంకర్ కూడా డిసైడ్ అయ్యి, ఆ జగన్ గారిని వెతకడం కోసం మహర్షి సార్ అవంతి మేడం పద్మవ్యూహంలో చిక్కుకొని ఇంతకు ముందే బయటపడ్డారు సార్ అంటూ ఉన్న విషయం చెప్తుంటే బెనర్జీ గారు అది విని షాక్ అవుతూ పక్కన కూర్చున్న భార్య కొడుకు కూడా వినడం కోసం ఫోన్ స్పీకర్లో పెడతాడు. శంకర్ చెప్తున్నది విని ముగ్గురు భయంతోనే షాక్ అవుతుంటారు. శంకర్ అంతా చెప్పి, ఇది సార్ జరిగింది. ఫైనల్గా జగన్ గారు కూడా దొరికాడు. ఇక ఉంటాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎంత రిస్క్ తీసుకున్నావంతి అంటూ బెనర్జీ గారు కంగారు పడుతుంటాడు. ఇదంతా ఆ మిథున వల్లే కదా నాన్న, ఆ రాక్షసి వల్లే కదా అవంతి అక్క మహర్షి సార్ ఇన్ని కష్టాలు పడింది. ఆ మూర్ఖులకు నిజం తెలియడం కోసం ఇంతగా తెగించాలా అంటాడు వెంకట్ కన్నీటి పొరలతో. ఇక్కడ శంకర్ అమ్మాయిలని బయటికి తీసుకొచ్చి
వాహనంలో ఎక్కిస్తూ ఉండగా కారులో అవంతి, మహర్షి అక్కడికి చేరుకుంటారు. అవంతిని చూడగానే గంగ సంతోషపడుతూ మేడం అంటూ దగ్గరికి వెళ్తుంటే అంతకంటే వేగంగా అవంతి పరిగెత్తుకుంటూ వచ్చి గంగని ప్రాణంగా హగ్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గంగ దుబాయ్‌లో డేవిడ్ దగ్గర ఉంది అంటే అక్కడి పరిస్థితులు గంగకి ఏమైనా తెలిసి ఉంటాయా? జగన్ దుర్మార్గుడు అని మిథున వాళ్ళకి తెలిసే తరుణం వచ్చింది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇకపై మిథున, వెంకట్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి.